ఎందుకు రావాల్సొచ్చిందంటే, లేచి ఫోనే పట్టుకొని లైవ్‌లోకి రావాల్సొచ్చింది. నిన్న వాళ్ళనుకున్న కర్మ వాళ్ళు జేసుకున్నారు గాబట్టి, గ్రూప్ 1 అపాయింట్‌మెంట్స్ ఇచ్చి, వాళ్ళ గొయ్యి వాళ్ళు దోవుకున్నారని జెప్పడానికి నేనిప్పుడు లైవ్‌లోకి రావాల్సొచ్చింది. మెయిన్ థింగ్ ఏందంటే, వాళ్ళని 60 పోస్టులకే పరిమితం జేయాలి. ఇప్పుడు అపాయింట్‌మెంట్స్ ఇచ్చి, థర్డ్ టైమ్ నోటిఫికేషన్ ఇచ్చి, సెకండ్ టైమ్ ఉన్న నోటిఫికేషన్‌ని రద్దు జేసి, థర్డ్ టైమ్ ఎగ్జామ్ నోటిఫికేషన్ రీనోటిఫికేషన్ ఇచ్చి, పిచ్చి జీవోలిచ్చి ఎగ్జామ్ బెట్టిర్రు గాబట్టి, ఇప్పుడు అపాయింట్‌మెంట్ పొందిన వాళ్ళని ఇప్పుడు ఏదైతే ఎగ్జామ్ ఆ ప్రాసెస్ అంతా కంప్లీట్ అయింది గదా! దాన్ని ఆ 60 ఏవైతే వాళ్ళు ఎక్సెస్ పోస్టులు మెన్షన్ జేసిర్రో 60 పోస్టులు అంతవరకే వాళ్ళని పరిమితం చేయాలి. అంతకుముందు ఫైన్ ఆర్ట్ పోస్టులు ఏవైతే 2022లో నోటిఫై చేశారో వాటికి వీళ్ళని ఎలిజిబిలిటీ తీసేయాలి. ఎట్టి పరిస్థితిలో ఈ రకంగా మనం సుప్రీంకోర్టులో కేసు వేయాల్సిన అవసరం అత్యవసరం అన్నమాట ఇది. ఎందుకంటే రెండోసారి నోటిఫికేషన్ని రద్దు చేయొద్దని ఎవరు చెప్పలేదు. రద్దు చేయాలని ఎవరు చెప్పలేదు. ఈవెన్ సుప్రీంకోర్టు కూడా రీ ఎగ్జామ్ పెట్టమన్నది. గ్రూప్ 1 టీజీపీఎస్సీ సెకండ్ టైమ్ రీ ఎగ్జామ్ పెట్టమంటే వీళ్ళు రీ నోటిఫికేషన్ ఇష్యూ చేసిర్రు. అంటే పదవి రాగానే వాళ్ళ నోట్లో వాళ్ళ మనసులో కడుపులో ఎంత కుతంత్రాలు ఉన్నాయి అనేది మనం క్రిస్టల్ క్లియర్గా అర్థం చేసుకోవచ్చు. కాబట్టి రెండవసారి నోటిఫికేషన్ ఎందుకు రద్దు చేయాల్సి వచ్చింది? ఆ రద్దు చేసిన సెక్రటరీ గారు వాళ్ళ ఉద్యోగం బీకాలి మనం మరి. వాళ్ళ ఉద్యోగం బీకేసి అంతకుముందు వేసిన సిట్ వాళ్ళ ఉద్యోగాలు బీకేస్తే వీళ్ళందరూ దారిలోకి వస్తారు. లేదంటే అప్పటి వరకు వీళ్ళు దారిలోకి వచ్చే ప్రసక్తే లేదు. కాబట్టి థర్డ్ టైం ఇష్యూ చేసిన నోటిఫికేషన్ అది 60 పోస్టులు మళ్ళీ ఫ్రెష్ గ్రాడ్యుయేట్స్కి వాళ్ళకి ఇవ్వడం జరిగింది. కాబట్టి వాళ్ళని 60 పోస్టులకే పరిమితం చేయాలి. మిగతా 503 పోస్టులందరికీ ఆ రిజల్ట్ ఏమైంది, ఆ నోటిఫికేషన్ ఏమైంది, మళ్ళీ వాళ్ళకి రీ ఎగ్జామ్ పెట్టడమా, వాళ్ళకి రీ ప్రిలిమ్స్ పెట్టడమా, ఏదో ఒకటి చేయాలి. ఎందుకంటే నోటిఫికేషన్ రద్దు చేయమని మనకు చెప్పలేదు. సుప్రీంకోర్టు నోటిఫికేషన్ సెకండ్ టైం నోటిఫికేషన్ రద్దు చేయమని చెప్పలేదు. కేవలం బయోమెట్రిక్ అనే ఒక దొంగ సాకు, ఒక కొంగ రాజకీయం అంటారు కదా, అలాంటి ఒక పదవి రాగానే చేసిన అష్టదరిద్ర పని ఏదైతే ఉందో రెండోసారి నోటిఫికేషన్ని రద్దు చేయడం, అది ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించదు. కాబట్టి మనం సుప్రీంకోర్టుని ఈ విధంగా ఆశ్రయించవచ్చు. రెండోసారి మీరిచ్చిన ఆర్డర్సే కేవలం రీ ఎగ్జామ్ పెట్టమంటే కొత్తగా పదవిలోకి వచ్చిన సీఎం గారు నోటిఫికేషన్ని రద్దు చేసే ఒక కుతంత్రానికి దిగిండ్రు. తెలంగాణ నిరుద్యోగులకి జీవో 29 పేరుతోటి అన్యాయాన్ని చేయాలని పక్కడ్బందీ ప్లాన్ తోటి సీఎం కుర్చీలో కూర్చుండు అని చెప్పేసి మన సీఎం మీదనే డైరెక్ట్ కేసు వేయడానికి అవకాశం ఉంటుంది. ఈ రకంగా మనం సుప్రీంకోర్టును అప్రోచ్ అవ్వాలి. ఎందుకంటే ఒక అధికారినే ఎప్పుడైనా ఆ నోటిఫికేషన్ రద్దు చేయగలడు. ఆ అధికారి జాబ్కి మనం ఎసరు పెడితే వాళ్ళు దారిలోకి వస్తారు, లేకపోతే వీళ్ళు దారిలోకి రారు. తెలంగాణ అనేది ఇంకో 100 సంవత్సరాలు అన్యాయం అవుతుంటే చూసుకుంటూ కూర్చునే వాళ్ళు ఎవ్వరూ లేరు. కాబట్టి ఇది ఎట్టి పరిస్థితుల్లో మనం ఉపేక్షించడానికి లేదు. ఇప్పుడు జరిగిన ఏ నోటిఫికేషన్ అయినా, ఇవాళ నిన్న అపాయింట్మెంట్స్ ఇచ్చారు కదా, నోటిఫికేషన్ రీఇష్యూ చేసి డిగ్రీ వాళ్ళకి ఎలిజిబిలిటీ ఇచ్చి వాళ్ళని 60 పోస్టులకే పరిమితం చేయాలి. కేవలం వాళ్ళని 60 పోస్టులకు మాత్రమే పరిమితం చేయాలి. అంతకుముందు 2022లో 503 పోస్టులని ఏవైతే అంతకుముందు ఉన్న ప్రభుత్వం నోటిఫై చేసిందో వాళ్ళకి వీళ్ళని ఎలిజిబిలిటీ ఇవ్వడానికి ఎట్టి పరిస్థితిలో వీలు లేదు. ఈ విధంగా మనం కోర్టులో ఒక కేసు వేయాలి. నోటిఫికేషన్ని సుప్రీంకోర్టు ఆర్డర్స్ ధిక్కరించి మరి ఇష్యూ చేసిర్రు. అసలు గ్రూప్ 1 అనేది ఏమీ లేదు, తెలంగాణ ఫ్రెష్గా వచ్చింది అన్న ఒక పోకడలో మొత్తం వాళ్ళ సామ్రాజ్యాన్ని ఎస్టాబ్లిష్ చేసుకునే ఒక కుట్రతోటి వీళ్ళు వచ్చిర్రు. కాబట్టి మనం ఈ రకంగా కూడా కోర్టులో కేసు వేయాల్సిన అవసరం ఉంది. నిన్న అపాయింట్మెంట్స్ ఇచ్చిన వాళ్ళని కేవలం 60 పోస్టులకే పరిమితం చేయాలి. వాళ్ళకి 503 పోస్టులకి ఎలిజిబిలిటీ ఇవ్వకూడదు. అది చట్టపరంగా నేరం,
రాజ్యాంగపరంగా నేరం. ఇక్కడ మనం ఈవెన్ రాష్ట్రపతి గారిని కూడా అప్రోచ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇది స్టేట్ అండ్ సెంట్రల్ ఇష్యూ కాబట్టి అవసరమైతే దాన్ని ఈ రిక్రూట్మెంట్ని మొత్తం క్యాన్సిల్ చేసి స్టేట్ని ప్రెసిడెంట్ కంట్రోల్కి తీసుకునే అంత కెపాసిటీ కూడా మనకి అవకాశం ఉంది. కాబట్టి ఇట్లా ఒక స్టేట్ ఒక దొంగగా ఫామ్ అయింది, ఒక కుట్రపూరితంగా ఈ దేశంలో తెలంగాణ సపరేట్ దేశం అనే ఒక పోగొడతోటి పోతుంది. కాబట్టి దీనికి మనం అడ్డుకట్ట వేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఇప్పుడు నిన్న అపాయింట్మెంట్ తీసుకున్న వాళ్ళు కేవలం 60 పోస్టులకి ఎలిజిబిలిటీ ఇవ్వాలి. అంతకుముందు నోటిఫై చేసిన 503 పోస్టులని ఇందులో కలపడానికి అవకాశం లేదు, వాళ్ళకి ఎలిజిబిలిటీ ఇవ్వడానికి కూడా అవకాశం లేదు. అందుకని మనం ఈ మొత్తం ప్రక్రియకు సంబంధించి వాళ్ళ సెక్రటరీలని, ఆ టీజీపీఎస్సీ చైర్మన్లని, ఆ సిట్ కమిటీ మెంబర్స్ని వాళ్ళ ఉద్యోగాలకి ఎసరు పెడితే వాళ్ళు దారిలోకి వస్తారు. వాళ్ళ మీద మనం కేసేద్దాం. ఇట్లా ఈ రకంగా ఇప్పుడు ఆల్రెడీ సుప్రీంకోర్టులో కేసు ఫైల్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి మనం ఇలాంటి ఇష్యూస్ని పకడ్బందీగా తీసుకురావడం అనేది అత్యవసరం. కాబట్టి ఇట్లా ట్రై చేస్తారని నాకున్న కొంత లీగల్ అభిప్రాయం ప్రకారం నేను మీకు చెప్తున్నాను. ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళని 60 పోస్టులకే పరిమితం చేయాలి, 503 పోస్టులకి వాళ్ళని రానివ్వద్దు. అంతే, ఇది ఫైనల్ అవ్వాలి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.